ఈ వీడియోలో మనం ఒక సంబంధాన్ని సమీకరణ రూపంలో ఎలా వ్రాయవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ సంబంధము అంటే నిజ జీవితంలో మనకు ఎదురయ్యే చిన్న చిన్న అనుభవాలు కావచ్చు, లేదా ఏదైనా సమస్య కావచ్చు. అటువంటి వాటిని మనం సమీకరణం రూపంలో ఎలా వ్రాయగలము, మరియు ఆ సమీకరణం నుంచి ఒక సాధన ఎలా తీసుకురాగలము అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని రిప్రజెంటింగ్ ఏ రిలేషన్షిప్ ఇన్ ఈక్వేషన్ అంటారు. చూడండి, మనం ఈ సమీకరణ రూపంలోకి ఎలా తీసుకొస్తున్నామో ఏదైనా సంబంధాన్ని. క్రింద చూపిన త్రాసు సమతూకంగా ఉన్నప్పుడు తెలియని బరువును కనుక్కోండి. ఇలా ఒక త్రాసు ఇచ్చారు. ఈ త్రాసు సమతూకంగా ఉంది. సహజంగా త్రాసు ఎందుకు వాడతారండి? బరువులను తూచడానికి, అవునా? అయితే సమతూకంగా ఉండడం అంటే అర్థం ఏమిటంటే, త్రాసుకి రెండు వైపులా కూడా ఒకే రకమైన బరువు, అంటే ఎడమవైపు ఎంత బరువు ఉందో కుడివైపు కూడా అంతే బరువు ఉందని అర్థం. సహజంగా ఏదైనా ఒక బరువు ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు, అంటే ఏంటి, కుడివైపు కావచ్చు లేదా ఎడమవైపు కావచ్చు, బరువు వేరువేరుగా ఉందనుకుందాం. అవతల వైపుతో పోల్చినప్పుడు అవి పైకి కిందికి ఉంటాయి, ఇలా సమతూకంగా ఉండవు. అయితే మనకు తను ఇచ్చిన సమాచారం ఏమిటంటే, రెండు వైపులా కూడా సమతూకంగా ఉంది అని తీసుకోమన్నాడు. తీసుకొని ఆ తెలియని బరువు ఉంది చూసారు, గులాబీ రంగులో ఉంది. మనం ఆ బరువును కనుక్కోవాలి. అయితే మనం దీనిని అప్పుడప్పుడు మన నిజ జీవితంలో గమనిస్తూ ఉంటాం కదా, బరువును తూచుతున్నప్పుడు. ఇప్పుడు మనం మన నిజ జీవితానికి ఈ గణితాన్ని జోడించి ఈ సమస్యను సాధించే ప్రయత్నం చేద్దాం. అది ఎలాగో చూడండి. ఇది కదా మనకిచ్చిన త్రాసు. ఈ త్రాసు రెండు వైపులా కూడా సమతూకంగా ఉందని మనకు సమాచారం ఇచ్చాడు. అయితే ఎడమవైపు ఎన్నున్నాయి? 4 ఉన్నాయి, అవునా? 3 1 కేజీలుగా తీసుకోవచ్చు మీరు. మరొకటి ప్రశ్నార్థకం. అదేవిధంగా కుడివైపు ఎక్కువ ఉన్నాయి ఎడమవైపుతో పోల్చుకున్నప్పుడు. అంటే ఏంటంటే 1 కేజీలు ఎక్కువగా ఉన్నాయి కుడివైపు, ఎడమవైపు 1 కేజీలు తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎడమవైపు మనకు ప్రశ్నార్థకంగా వేరే బరువు ఉంది. ఇక్కడ ఈ ప్రశ్నార్థకంగా ఉన్న బరువు ఏమిటో మనకు తెలియదు. అయితే దీన్ని మనం సమీకరణ రూపంలో ఎలా వ్రాయవచ్చో చూడండి. ముందుగా ఎడమవైపు ఉన్న బరువుల్ని ఇలా కూడుకుందాం. ఏంటి ఎడమవైపు ఉన్న బరువులు? ఒక ప్రశ్నార్థకము మరియు 3 1లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీగా తీసుకోండి. 1 1 అని చూపిస్తున్నది. అప్పుడు కుడివైపు ఎన్ని ఉన్నాయో లెక్కిద్దాం. చూడండి, కుడివైపు ఎన్ని ఉన్నాయండి? అది తెలుసుకోవడానికి ముందుగా మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్కించండి. పైన 1 ఉంది, దాని కింద 2 1లు ఉన్నాయి, దాని కింద 3 1లు ఉన్నాయి, దాని కింద 4 1లు ఉన్నాయి, అవునా? మరి వీటన్నిటిని కూడితే ఎంత వస్తుందండి? 1 + 2 + 3 + 4 మొత్తాన్ని కూడి చూడండి, మీకు 10 అవుతుంది. ఒక్కొక్కటి 1 కేజీగా తీసుకుంటే మనం దాన్ని 10 కేజీలుగా కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇలా ప్రశ్నార్థకము +3 లేదా (+3 = 10 అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సంబంధాన్ని ప్రశ్నార్థకము +3 = 10 లేదా (+3 = 10) దీనినే మనము ఏమంటామంటే సమీకరణము అంటాం. అంటే మనకిచ్చిన సమస్యని మనం సమీకరణ రూపంలో రాసాం ఇక్కడ. తద్వారా చాలా సులభంగా మనం ఆ ప్రశ్నార్థకాన్ని కనుక్కోగలము. చూడండి ఎలాగో. ఎడమవైపు ఉన్న +3 కుడివైపు తీసుకెళ్ళండి, ఏమవుతుంది? 10 - 3 అవుతుంది, అవునా? తద్వారా ఏమవుతుంది? ప్రశ్నార్థకము = 7, అవునా? అంటే అక్కడ ఉన్నది ఎన్ని కేజీలు? ఒకటే 7 కేజీల బరువు ఉందన్నమాట. ఎడమవైపు ఆ 7 కేజీలు, 3 1లు 10 కేజీలు సరిపోయాయి కదా. కుడివైపు 1 కేజీలు 10 ఉన్నాయి. అప్పుడేమవుతుంది? త్రాసు ఖచ్చితంగా సమతూకంగా ఉంటుంది, అవునా? ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఏదైనా సంబంధాన్ని, అంటే నిజ జీవితంలో మనకు ఎదురయ్యే సంబంధమో, అనుభవమో, లేకపోతే సమస్యను సమీకరణ రూపంలో ఎలా వ్రాయవచ్చో మనం తెలుసుకున్నాం.